నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ప్రస్తుతం మనతో పెంజర్ల గ్రామ సర్పంచ్ ఇర్రోళ్ళ జగన్ ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంతా బాగానే సార్. ఓకే, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటండి అసలు? అంటే మీ తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే మధ్యతరగతి కుటుంబం చెందిన వారండి? మా తాత నేను చూడలేదు. ఓకే. మా తాత అప్పుడు నెంబరు ఒక రెగ్యులర్గా నెంబర్ ఉన్నాడంట గ్రామ పంచాయతీకి, రెగ్యులర్ పెద్ద మంచి ఆయన తర్వాత వాతో పాటు మా నాయన మా అమ్మ నాయన పేద వర్గాలు, పేదరికం, వ్యవసాయం చేసే కుటుంబం మాది. ఇప్పటికీ వ్యవసాయం చేస్తాము. నేను గిట్ట అన్ని వ్యవసాయం చేసుకుంటూనే వచ్చినప్పుడు బంద్ చేసిన. మీకున్న విద్యార్హతలు ఏంటండి? అంటే మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారండి అసలు? నేను ఇంటర్మీడియట్ వరకు చదివిన. గతంలో కొన్ని రోజులు ఒక హాస్టల్లో చదివిన. అక్కడి నుండి మళ్ళా స్థానిక పెంజల్ అనేది మా విలేజ్ని, పెద్ద ఊరు, చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు మొత్తం మా ఊరికే వస్తారు. పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ నా స్టడీ ఇక్కడనే. కాలేజీ మాత్రం హైదరాబాద్లో రాజేంద్ర నగర్. ఎంత దాకా చదువుకున్నారండి మీరు? నేను ఇంటర్మీడియట్ చేస్తున్నాను. అంటే ఇంటర్తో చదువుకు స్వస్తి పలకాల్సిన అగత్యం ఏమొచ్చింది మీకు? అంటే ఆర్థికవేత్తల అంటే స్వస్థ అంటే నేను యాక్చువల్గా టైలర్ను, మొట్టమొదటి టైలర్. నేను యాక్చువల్గా టైలరు. పేదరికము, మనకు 10 రూపాయలు రావాలన్నా, స్కూల్కు పోవాలన్నా, ఫీజులు కావాలన్నా ఏదానికి మాకు పరిస్థితి లాభము. వ్యవసాయంలో ఏం మిగిలాయి కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేయాలా, చదివించాలనే ఉద్దేశంతో కానీ మా అమ్మ నాన్న చదివించాలని ప్రయత్నం చేసిర్రు. నేనే కొద్దిగా చదువులా ఇంకకే అయిపోయిన. వాస్తవానికి సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా మీరు ఉద్యమించిన నేత అండి మీరు. ఈ ఉద్యమ ప్రస్థానం ఏ విధంగా సాగింది అసలు? ఏ విధంగా అంటే ఎస్సీ వర్గీకరణ అంటే మాల మాదిగలకు పంచాయతీ ఉన్నది. మా ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలు ఉన్నాయి. ఓన్లీ మాదిగలు మాలలే మాత్రం ఈ యొక్క ఫండ్ యొక్క గవర్నమెంట్ అంతే గుర్తింపు ఉన్న 2 కులాలు మాల మాదిగనే. అంటే ఈ యొక్క అంతటనే మందకృష్ణ మాదిగ ఉద్యమం స్టార్ట్ చేసిండు. అంటే నన్ను జగన్ యాక్టివ్గా ఉన్నాడని చెప్పి నన్ను కొంతమంది పెద్ద మంత్రులు నన్ను పిలిపించుకురు. అందులో వాళ్ళ ద్వారా పోయినా ఉద్యమం స్టార్ట్ చేసి వాళ్ళను ఎంఆర్పిఎస్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులము, అగ్రకుల పేదలందరికీ సామాజిక తెలంగాణ కావాలని, ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని మొట్టమొదటి నుండి ఒక 20 సంవత్సరాలు ఉద్యమాలు చేసినాం. సామాజిక తెలంగాణ